రామ్ రామ్ శనార్థి దండలందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలైతే ఎట్లా చూద్దాం నడు. కాన్వాయ్లు తక్కువ చేసిర్రు పెద్ద సార్లు నడిదిరుతాయో మన దేశానికి తిప్పలు. ఖరీదు మందు కల్తీమయం, లిక్కలు కలిపి ఇచ్చినా తాగుతండ్రు జనం. తాగేతందుకు నీళ్ళు లేవు కానీ చుట్టంత సముద్రము, ఎన్నడు తిడతాయో ఆడున్న జనాల దాహము. మండుతున్నాయి ఎండలు, జర పైలో జనాలు. అబ్బా అబ్బా వీళ్ళంతా తిండి మీద తాగుడు మీదనే ఉండేవాళ్ళ ముచ్చట్లన్నీ. మీకు చెప్దామని ముచ్చట చూస్తే అంత గివే రావట్టే. ఇది మందు ముచ్చట అన్నట్టు. మందం దాగి సిందెత్తారు కానీ వీళ్ళు మందం ఎత్తందుకు దానికి రేట్ ఎక్కువ వచ్చేందుకు అడ్డదారులు దొక్కుతురు. మరి ఏమైందంటారా చూడరు ఒకసారి మరి ముచ్చట ఏందో. అబ్బబ్బో ఎంత బిజినెస్ మైండ్ రా సామి. మన ఐటీ కారిడార్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల బ్రాండు పచ్చని క్యాష్ చూసుకునేందుకు కొందరు మోసగాన్లు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. బడాబాబులు లిక్కర్ పార్టీలలో దాగేసి పారేసిన ఖరీదైన విదేశీ మద్యం సీసాలను సేకరించి అందులో ఐకానాసోంటి పక్కా లోకల్ చీప్ లిక్కర్ కాస్త బోర్బావి నీళ్ళని కలిపి మళ్ళీ సీలేసి ఒరిజినల్ బ్రాండెడ్ మంది అని చెప్పేసి తక్కువ ధరకే ఇస్తున్నామని ఐటీ బాబులకు అంటగడతానరట. మరి ఓ ముఠ లిక్కర్ ఈవెంట్ల క్యాటరింగ్ పనులు చేసి ఒడిశాకి చెందిన లాలు ప్రసాద్ బిస్వాలు, రాజేశ్వర్ మొహర్ అనే ఇద్దరు కిలాడీలకు కరీంనగర్ కించి వచ్చి అత్తాపూర్లో ఉంటున్న శరత్ చంద్ర అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో దోస్తైంది. ఈ శరత్ చంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఈ మిక్సింగ్ బిజినెస్ లలో లాభాలు మస్తుగా కనిపించినట్టున్నాయి. అందుకనే ఆ ఒడిశా ఇద్దరితో పెట్టుబడి పెట్టించి గాలతోని ఈవెంట్ల ఖరీదైన ఖాళీ సీసాలను ఏర్పించుకుంటున్నారట. ఈ కల్తీ మందును తయారు చేసేందుకు కొండాపూర్ ఏరియాలో ఉన్న గుట్టల బేగంపేటలో ఒక రూమ్ ను కూడా అద్దెకు తీసుకున్నారంటే ఇలా ప్లానింగ్ ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకోరుగా. ఆ రూమ్లో దొంగసాటిగా కూర్చొని ఖాళీ బాటిళ్ల షీప్ లిక్కర్ను నీళ్లను మస్తుగా మిక్స్ చేసి తక్కువ ధరలకే ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నమ్మించి అమ్ముకుంటూ వచ్చిన లాభాలను ముగ్గురు కలిసి వాటాలు పంచుకురట. ఇలా డిస్కౌంట్ ఆఫర్లు ఎట్లున్నాయో వింటే షాక్ అవుతారు. ఇక మార్కెట్లో 25,100 విలువైన రాయల్ సెల్యూట్ బాటిల్ షీప్ లిక్కర్ కలిపి మనలో కేవలం 8,000 రూపాయలకి ఇస్తురట. 9,090 రూపాయలు ఖరీదైన శివాస్ రీగల్ బాటిల్ ను 4,000 రూపాయలకే డిస్కౌంట్లు అమ్మిండ్రు. ఇక 7,190 ఖరీదైన గ్లీన్ ఫిడిచ్ బాటిల్ అయితే బంపర్ ఆఫర్ కింద 3,000 రూపాయలకు సాఫ్ట్వేర్ బాబుల చేతిలో పెట్టేసిరట. ఏరియా దేశం బ్రాండ్లు అని చెప్పేసి షీప్ లెక్కర్ దాకి ఎంజాయ్ చేస్తాను గీ చేయబట్టి కొందరు. इसका ये लिखा डाल रहे इसमें आइकन है, इसमें ऑक्सीजन डालते हाँ लो क्वालिटी लिखकर शिवास रीगल में और रॉयल सैल्यूट में डालते होता है ना ग्लेन लिमिट में ओक स्मिथ डालते हैं शिवास रीगल में ओक स्मिथ आइकन को ऐड कौन आइकन वो पहले से बहुत ही होगा हाथ पूरा फॉरेन लिकर में ओक स्मिथ डालते आप लोग रॉयल सैल्यूट में थोड़ा एक्सचेंज जेम्स डालते हैं. कितने दिन से कर रहे हैं काम? मैं तो 2-3 महीना सार को ही और दोस्त कौन है? राजा बोल रहे हैं, वो भी गाँव में रूम में ఈ రకంగా కాస్ట్లీ బాటిల్స్లో శివాస్ రీగల్ రాయల్ సెల్యూట్లో జేమ్సన్స్ లేకపోతే ఓక్ స్మిత్ అనేటువంటి లిక్కర్ను ట్రాన్స్ఫర్ చేసి ఫిల్ చేసి వాటిని ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఈ లేబుల్స్ వీళ్ళు ఈవెంట్స్లో ఉన్నప్పుడు వీటిని క్యాప్స్ని ఈ రకంగా ఓపెన్ చేసి ఈ లేబుల్తో సహా వాటిని ఓపెన్ చేసి మళ్ళా వాటిని ఫిల్ చేసి వాటిలో క్లోజ్ చేసినట్టుగా ముద్దాయి చెప్తా ఉన్నాడు. ఇక ఈ ఐటీ బాబుల కల్తీ మద్యం కథల క్లైమాక్స్ మామూలుగా లేదోల్లా. ఎట్లనో అట్లా కట్టబడి తయారు చేసిన స్పెషల్ మిక్సింగ్ మందును మన కరీంనగర్ ఐటీ మేధావి శరత్ చంద్ర తరకున్న సాఫ్ట్వేర్ దోస్తుల నెట్వర్క్ సాయంతో మస్తుగా అమ్మకాలు జరిపించిండ్రు. బ్రాండెడ్ మందు తక్కువ రేటుగా వస్తుందని చెప్పేసి సాఫ్ట్వేర్ బాబులు కూడా ఎగిరి గంతేసి కొనుక్కొని లొట్ట తాగేసారు. కానీ ఏం లాభం, పాపం మూడో కంటికి తెలవకుండా సాగుతున్న ఈ బిజినెస్కు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బ్రేకులు వేసేసరికి కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈ స్కామ్లో దొరికిన గా ముగ్గురు మీద అంటే ఒడిశా కిలాడీలు
ఇక గట్లనే లాలు ప్రసాద్ బిశ్వాలు అట్లనే రాజేశ్వర్ మెహలతో పాటుగా మన సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్ చంద్ర మీద కూడా ఎక్సైజ్ శాఖ గట్టిన కేసులు బనాల్సింది. ఇక ఈ ముగ్గురులో ఒడిశాకు చెందిన లాలు ప్రసాద్ బిశ్వాల్ను మన కరీంనగర్ ఐటీ బాబు శరత్ చంద్రను కూడా అధికారులు కాలర్ పట్టుకొని మరీ అరెస్ట్ చేసిర్రు. ఇలా తీసుకుపోయి కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టుగా ఏఈఎస్ జీవన్ కిరణ్ సారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండి ఇక ముచ్చట్ని. ఇక ఇలా రూమ్ కేంచి పట్టుకున్న ఆ కల్తీ మిక్సింగ్ మద్యం బాటిల్ విలువ అక్షరాల 3 లక్షల రూపాయల మీద ఉన్నదట కథ. ఇక ఈ ఐటీ కారిడార్ల ఇంత పెద్ద ముఠ గుట్టురట్టి చేసిన గనులు లిస్టు కూడా పెద్దగానే ఉందిరో. అయితే మార్కెట్లో ₹1000 ఉండే ఖరీదైన విదేశీ మందు ఎవడో రోడ్డు మీద పోయేటోడు తక్కువ ధరకే ఇస్తా అంటే నమ్మి మోసపోకుర్రి, పానాల మీదకి తెచ్చుకోకుర్రి అని చెప్పబట్టే ఈ సారు. అట్లా తక్కువ రేటుకు అమ్మేటోళ్ళు వద్ద అస్సలు కొనొద్దని చెప్పిండు. మరి మీరు సుతా పైలము 31 ఖాళీ సీసాలను, అదేవిధంగా 55 ఈ మూతలను, తర్వాత ఈ రకంగా ఈ సీసాలకు పెట్టినటువంటి మూతల కవర్లను జాగ్రత్తగా వాళ్ళు తీసి ఆ లేబుల్స్ను అలానే ఉంచి వాటిలో చీప్ లిక్కర్, ఐకానిక్ లిక్కర్ను, జేమ్సన్ లిక్కరు, తర్వాత కృత్రిమంగా మూతల్ని దాని మీద చేసేసి డైరెక్ట్గా ఈవెంట్స్కు పార్టీలకు శరత్ చంద్ర అనేటువంటి వ్యక్తి ద్వారా వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. గిసుంటోళ్ళు కలిస్తే కల్తీ మందు నువ్వే తాగుపో, గంత రేటు గింత అగ్వక ఎట్లా వస్తుందని చెప్పి నమ్మకుర్రి. ఏమంటాను? ఏం తిందామన్న రోతనే, ఏం కొందామన్న రోతనే, అద్దంటే ఈనరు, కావాలి అంటే కొనరు అన్నట్టు. పండ్లు తినే కూడు, హోటళ్ళు, బండ్లు, రెస్టారెంట్లు ఎందెందు వెతుకున్నా గందందనే ఉన్నది అన్నట్టు కల్తీ కాలిపోతుంది. అన్నిట్లనే ఉన్నాయి. జర ఇంట్లో అందుకుందాము, మరి పండ్లు తిందామంటే అవి సుతా భయపడబట్టే, నేను సుతా లిస్ట్లో కలిసిన అని ఎక్కిరబట్టే. ఒకసారి చూడరు ఏదో ఏందో. అబ్బబ్బా ఏం కెమికల్ మాయరా సామి. పండ్లు కూరగాయలు మార్కెట్లకు పోయి చూస్తే నిగనిగలాడతాయి, ఎర్రగా పచ్చగా, ఆలస్యం చేయకుండా నోట్లు వేసుకుందామా అనిపిస్తుంది. మరిగా తీర్లో ఉంటేనే కదా మనం కొనేది. గందుకనే దొంగగాలు మంచిగా రంగులు ఎత్తాండ్రు, గదినుల్లా కెమికల్ కలుపుతాండ్రు. గిసొంటి బడవేగాలు బగ్గ పెరుగుతాండ్రు అని చెప్పేసి బాపట్ల జిల్లా చీరాల మన ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్గా ఎంట్రీ ఇచ్చి పండ్ల దుకాణాల మీద గంటల కొద్దీ మెరుపు దాడులు చేసిర్రు. మామిడికాయలు, అరటిపండ్లు, సేపులు, కూరగాయలు ఎర్రగా పచ్చగా చూస్తేందుకు ఇంపుగా మస్తున్నాయి కదా. కానీ ఏం లాభం, ఏ చూసినా కల్తీనే కావచ్చని టెస్ట్కు పట్టుకపోయారు అన్నిటిని సార్లు. మరి అలా కెమికల్ కలిపిరని తేలితే మాత్రం సింపుల్గా ఇక చింతల బ్యాండ్ మోగుతుందట. సో అలాగే ప్రతి శాంపుల్ అనేది టెస్ట్ చేసాం, మనం చెక్ చేసాం. మనం మ్యాంగోస్ కానీ, బనానా, దానిమ్మ, పపాయ, జాంకాయ కానీ, యాపిల్స్ ప్రతిదీ చెక్ చేసాము. మరి చెక్ చేసిన తర్వాత మనం శాంపుల్స్ అనేది సేకరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 2 మామిడికాయ శాంపుళ్ళు, 1 యాపిల్, తర్వాత అరటిపళ్ళు, దానిమ్మ అనే శాంపుల్ 5 శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్స్ అన్నీ తీసి హైదరాబాద్ ల్యాబ్కి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత మనకి అక్కడ అనాలిసిస్ జరిగి ఆ రిపోర్ట్ అనేది మనకి వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని అనుగుణంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పచ్చిగున్న పండ్లను రాత్రి వండించి కండ్ల ముందర నిగనిగలాడే కలర్ తెప్పించడానికి ఈ వ్యాపారాలు చేసి ఎక్కువ దిమాకు ఉన్న వాళ్ళను కాల్షియం కార్బోనేట్ అసలు డేంజరస్ కెమికల్ వాడతారని చెప్పేసి ఎవరో వరకు అచ్చిట్లా పరీక్షలు చేస్తాండ్రు సార్లు. మార్కెట్లో ఉన్న మామిడి, యాపిల్, దానిమ్మ, జామ, అరటి పండ్లను ఒక పట్టు పట్టి ఇక క్షుణ్ణంగా చెగియేసిర్రు. సార్లు అడవిడి ఎట్లున్నదంటే షాపులలో ఉన్న అన్ని రకాల పండ్ల శాంపిల్ని సేకరించి గప్పుడే టెస్ట్ల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పార్సల్ కట్టిరు అన్నట్టు. ల్యాబ్ నుండి రిపోర్ట్లు రావడం ఆలస్యం. ఇక ఆ రిపోర్ట్ల ఆధారంగా ఇక కెమికల్స్ కలిపిన వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి బాపట్ల జిల్లా పెద్ద సార్లు మస్తు గరమైతాండ్రు. పండ్లు జల్దీ కలర్ మారాలని, ఎక్కువ లాభాల కోసం జనాలు తినే పండ్లల్లో కెమికల్ వాడితే మాత్రం అస్సలు ఊరుకోము, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సారోడు గరమైతాండ్రు. మేము ఎప్పుడో ఒకసారి దాడులు చేస్తాం కానీ మీరైతే రోజు తింటారు కదా, మరి మీరు సుత జర చూసి తీసుకోర్రి, పండ్లు మంచియో లేదో గమనించి తీసుకోర్రి అని చెప్పిపోయారట ఆడున్న జనాలకు. కానీ ఈ పండ్లు చూస్తే నిగనిగలాడబట్టే మంచి అప్పుడే దింపినే కావచ్చని ఎవరైనా సుత అనుమాన పడతారా? పడరు కూడా. ఎంత అంటే గంత పెట్టి చిన్న పిల్లగాళ్ళకు సుత పెడతారు. సో ఇప్పుడైతే కాల్షియం కార్బైడ్ అయితే మ్యాక్సిమం మనకి స్టేట్లో మొత్తం తగ్గించేశారు. ఎక్కడ అది దాని ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి కాల్షియం కార్బైడ్ బదులు ఎన్రైప్ అని, గోల్డ్ రైప్ అని, FSSAI అప్రూవ్డ్ శాషెట్స్ వస్తున్నాయి. సో ఎథిలిన్ ఉంటుంది దాంట్లో. సో అది న్యాచురల్గా ఈ పళ్ళు అనేది పక్వానికి చేస్తుంది. సో బట్ స్టిల్ ఇప్పటికీ కార్బైడ్ అనేది ఉంది అని మనకి మీడియా మిత్రుల ద్వారా, వేరే కస్టమర్స్ ద్వారా కూడా మనకి సమాచారం వచ్చింది. దాని మేరకు మాకు మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అయిన వేణుగోపాలరావు గారు ఆదేశాల మేరకు ఇవాళ మనం చీరాల ఫ్రూట్ మార్కెట్ని తనిఖీ చేయడం జరిగింది. పబ్లిక్ జర మీరు సుత గిసొంటి కెమికల్ పనులు ఎక్కడైనా చూస్తే వెంటనే చెప్పి పుణ్యం కట్టుకొని చెప్తాండ్రు సార్లు, సరేనా?
అన్నున్న అల్లున్నట్ల చేనున్నది అన్నట్టు చుట్టూ సముద్రం కానీ తాగేటందుకు నీళ్ళు ఉండయి. అవు కానీ మీరు సముద్రంలో జర్నీ అయ్యంగా నీళ్ళు అయిపోతే ఏం చేస్తారు? సముద్రంలో నీళ్ళు నోట్లో పోసుకొని ప్రయత్నం సుతయ్యారు కావున అవు మరి గంతే గట్నే ఉంటుంది కథ. మరి కరెంటు తీగ చూస్తేందుకు సన్నగా ఉంటుంది గంతే, కానీ ముట్టుకుంటే మష్ అన్నట్టు చూస్తేందుకు ఫుల్గా నీళ్ళున్నాయి కానీ తాగేటందుకు ఉప్పే. అసలు ఏం అర్థమవుతలేదు కదా మీకు ముచ్చట ఏందనేది చూడరు ఏందో మరి ముచ్చట. అబాబాబా ఏం డెవలప్మెంట్ సామి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాయలంక కోడూరు మండలాల సముద్ర తీరాల గ్రామాలలో ముచ్చట చిన్నగా లేదు కదా. పాలకాయ తిప్ప, హంసలదీవి, నాలి, సంగమేశ్వరం, పాత ఉప్పకాలి, గొల్లపాలెం, సొర్లగొంది, దీని దయాలపురం, అబ్బరబెండు పేర్లు భలే ఉన్నాయి కానీ అక్కడ చుట్టూ చూస్తే సముద్రం నీళ్ళే నీళ్ళు. కానీ ఏం లాభం? తాగేతందుకు సుక్కు ఉండదు. తాగేతందుకు కాదు కాళ్ళు కడుక్కునేందుకు సుతాపానికి రావు. చుట్టూ నీళ్ళున్న గొంతిండిపోయే విచిత్రమైన పరిస్థితి అడుగుంది అన్నట్టు. మన పెద్ద సార్లు ఎప్పుడో 1996లా జాలివాడి నాగాయలంక మండలం కమ్మనమూరు అనే ఊళ్ళే ఒక రక్షిత మంచినీటి పథకాన్ని పడేసిరట. అప్పట్లో 7 పంచాయతీల పరిధిలో 14 గ్రామాలకు ఇక్కడ నుండే నీళ్లు సిత్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుర్రు. గప్పటి జమానా లెక్కల ప్రకారం ఎట్లైనా సర్ది పెట్టుకుంటారు కానీ మస్తు జనాభా వరిపాయి ఇప్పుడు. కానీ ఆ నీటి పథకం కెపాసిటీ మాత్రం అస్సలు పెరుగుతలేదు. నీళ్ళు ఒక రోజు వదులుతున్నారు, ఒక రోజు వదులుతలా. కాసేపు వదలమంటేనేమో నీళ్ళు వదులుతలా. నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం. రోజు వదులుతలే నీళ్ళు. మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి అక్కడికి ఆయనకి వెళ్ళి చెబితేనే వదులుతున్నాడు. నిన్న రాలా, మొన్న వచ్చింది. మళ్ళీ వాడు వెళ్ళి మా ఊరోళ్ళు వెళ్ళి వదలమని బతిమాలితే చెప్తే వచ్చి వదిలేరు ఈ పూట. ఇక సొర్లగొంది, దీన్ దయాల్పురం ఊళ్ళ గురించి అయితే చెప్పుడు ఉత్తగానే. నీటి పథకం ఉన్న కొమ్మనములకు ఇక దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయట. పైపులకించి నీళ్ళు ఉరుక్కుంటారావు. ఇక నడుచుకుంటూ వచ్చే వరకు తెల్లారుతుందంట. ఈ వచ్చిన సుత ఒక్కింటికి ఒక లేకపోతే 2 బిందెల నీళ్ళు ఇస్తారట. ఇవే కష్టాలండి మాకి. నీళ్ళు వాటర్ మాకు రాట్లా. 2 రోజులు 3 రోజులకి 4 బిందులు రాను, అయ్యో తోడుకోను, రాకపోతేనేమో కట్టేసి వెళ్ళిపోను. మాకు ఈ బాధలు సరిపోతుంది. సాయంకాలం పూట తాను చేత మన నీళ్ళు ఉంటలా అని ఆ బాధ మీద పడుతున్నాం. ఇక 1000 కంటే ఎక్కువ ఇండ్లుండే ఈ ఊళ్ళల్లో ఒక రోజుకు ఊరికి ఒక పక్కన నీళ్ళు ఇడితే ఇంకో రోజు ఇంకో పక్కన ఇడతారట. అంటే వారానికి 1-2 బిందెల నీళ్ళతోనే జనాలు బతకాలన్నట్టు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక మంచినీటి పథకంలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ముచ్చట ఇంకొక ఎత్తున్నది. వాళ్ళకు సరిగ్గా జీతాలు ఇస్తలేరట. ఇక నిరసన అని అప్పుడప్పుడు నీళ్ళు ఇడుచుడు కూడా బంద్ పెడతాండ్రు. లీడర్ల పంచాయతీ మధ్యలో పాపం జనాల గొంతులు ఎండిపోతున్నాయి. ఇక గంటల కామానం లైన్లుంటే 2 బిందెలు వచ్చే వరకల్లా ఇబ్బంది అవుతుందంట జనాలకు. నేను 2003లో వచ్చాను. అప్పుడు మా పెళ్ళి అయింది. అప్పటి నుంచి కూడా ఇట్లా కుళాయిలతో నీళ్లు పట్టుకోవటమే. ఇప్పుడు ఇట్లా యాసం కాలం వచ్చిందంటే ఒక్కొక్క రోజు 4 రోజులు 5 రోజులు నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు మాకు వచ్చి 3 రోజులు అయింది. రోజుకి వచ్చి 3 బిందులు 4 బిందులు వస్తున్నాయి, సరిపోవట్లేదు. అట్లా నీళ్ళ కోసం యాసంకాలం అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు మంచినీళ్ళు సదుపాయం లేదు. మంచినీళ్ళు కావాలంటే పుల్లయ్య గారి దెబ్బ దిండో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎవరైనా బండ్లు ఉండేవాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అట్లా లేకని వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారంటే మరి ఈ నీళ్ళే తాగుతున్నారు. మరి ఇవే మంచినీళ్ళు తాగాలండి. మరి మాకు మంచినీళ్ళు రావట్లేదు, ఇవే తాగుతున్నాం. మరి నా నీళ్ళు రాబోతే తాగడానికి కూడా మంచి నీళ్ళు ఉంటలేమా? తాగేతందుకు నీళ్ళు సూతలేని గీళ్ళు ఊళ్ళో ఎట్లా ఉంటాండ్రో ఏందో నాకు అర్థం కాదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇవే తిప్పలట ఆడంతా. అయితే మినరల్ వాటర్ల క్యాన్లు 10 రూపాయలకు దొరుకుతుంది కదా. కానీ సముద్రం పక్కనే ఉన్న ఈ ఊళ్ళల్లో అయితే సీన్ రివర్స్ ఉన్నది. ఇంకొన్ని కావాల గట్ల మీద ఉన్న ఊర్లల్లో బోర్లు నీళ్ళను ట్యాంకర్లో నింపుకొచ్చి ఒక్కొక్క క్యాన్కు 15-20 రూపాయలు అమ్ముకుంటా మస్తు లాభాలు దంచుకుంటారట. అంటే పైసలున్నోడికే కాలువ నీళ్ళే ఇక్కడ కాస్ట్లీ మినరల్ వాటర్ అన్నట్టు. ఇక ఎండాకాలం అయితే ఈడుండే ఆడోళ్ళ కట్టాలు చెప్పతరం కాదు. ఇక వచ్చే 1-2 బిందెల నీళ్లు సుతా ఒక పారి 2-3 దినాల దాకా రావు. ఇంట్లోన్న మొగోళ్ళు సైకిళ్లకు బిందెలు కట్టుకుని 5-6 కిలోమీటర్లు పోయి బోర్ల కాడికించి నీళ్లు తెచ్చుకుంటుండ్రట. ఇక బాజార్ నలాల దగ్గర గుంతల చుట్టూ ఆ మండు ఎండకు తల మీద కొంగులు కప్పుకొని బిందెలు పట్టుకొని గంటల తమానం ఎదురు చూసుకుంటూ ఉంటారు జనాలు. ఇక ఇంకొక పక్క చూస్తేనేమో ఎట్లనో అట్లా కష్టపడి దొరకనట్టు సంపాదించిన ఆ ఒక్క అరబింద నీళ్ళను కూడా భుజాన పెట్టుకొని 100 మీటర్లు మోసుకుంటే ఇంట్లోకి పోయేటోళ్ళకు ఇంకొక పక్క. కానీ ఎండాకాలం వచ్చిందంటే ఈసుంటి ఊర్లు మస్తుగునేలే. అట్లా లోతుగా లేకపోతే నీళ్లు పైకి రావట్లేదు. ఆ పై పెట్టుకుంటే రావట్లేదు నీళ్లు. ఇప్పుడు అట్లా తీసుకుంటేనే మాకు రోజుకి అంటే రైతుకి ఇన్ని బిందులని పట్టుకుంటామండి. అట్లా తీసుకుంటేనే 4 బిందుల కాడికి వస్తుంది. మళ్ళీ 3 రోజుల వరకు మళ్ళీ ఆ నీళ్ళు మాకు రావండి, వేరే వాళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ 3 రోజులకు మాకు వస్తాయి నీళ్ళు. ఇక జర పెద్దసార్లు సుధరాంచుకొని వచ్చే ఎండాకాలం అన్న గిసోటి తిప్పలు లేకుండా చూస్తే మంచిగుండు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమత్తది? ఎండాకాలం రాకముందే ఏదైనా పని ముంగటేసుకొని వాళ్ళకు ఇంత దారి చూపితే మంచిగుండు. ఇప్పటికైనా ఇంత బోరో మన్నో ఏదో ఎత్తే మంచిగుండు. పాపం నీళ్ళ తిప్పలు చిన్నగా లేవు పోయిలకు.
అబ్బా ఏం ఎండలురా నాయన, ఎండలు పాడవడ, ఈ ఎండలలో మనవడ దంచి కొడతాన్నాయి ఎండలు, దంచి దంచి చంపుతాన్నాయి. ఇంట్లోకించి కాలు బయట పెడదామంటే జల్లు మంటాంది పానము. అబ్బో ఈ ఎండదేవుడు సుర్ర నురుకుతాడు కదా. తెల్లారక ముందే 7 అయిందంటే ఎండలు ఏ కారు పెట్టి ఈడిచి కొట్టబట్టే. ఈ ఎండలు రాష్ట్రంలో ఎట్లున్నాయంటే గిట్లున్నాయి. అబ్బో 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 ఏం ఎండలురా సామి. బయట కడుగు పెడితే చాలు మనుషులు మాడిపోయి బొగ్గు ముక్కలు అవుతాండ్రు కావచ్చు. ఈ సూర్యదేవుడు పొద్దుగాలనే డ్యూటీ ఎక్కి ఈరోజు ఎవడి టెక్క ముక్కలు చేద్దామా అని చెప్పేసి కళ్ళలో నిప్పులు పోసుకొని చూస్తున్నట్టున్నాడు. పొద్దున 8 కొడితేనే ఎండదేవుడు విశ్వరూపం చూపోయావట్టే. ఇక మధ్యాహ్నం అయితే రోడ్లని కరిపి పెట్టినట్టే ఉన్నాయి, ఖాళీ అయిపోతాన్నాయి. ఇక మన ఊర్లకి ఇప్పుడు ఫ్యాన్లు పెట్టినా ఏసీలు పెట్టినా అవి కూడా చేతులు ఎత్తేసి మా వల్ల కాదురా నైనా అని చెప్పేసి వేడిగాలనే ఊతున్నాయి. ఫ్రిడ్జ్లలో నీళ్ళు పెడితే అవి కూడా గరం గరం షాయి లెక్క తయారవుతున్నాయి. బైక్ మీద బయటకు పోదామంటే ఆ సీటు మీద కూర్చున్న గంటకి వెనుక భాగం అంతా ఇస్త్రీ చేసినట్టు అయిపోతుంది. యాండిల్ పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి, శరీరమేమో నల్లటి తారు రోడ్డు లెక్క రంగు మారుతుంది. ఇక ఈ ఎండ దెబ్బకు మనుషులు చల్లటి మజ్జిగ నిమ్మకాయ రసము తాటి ముంజలు ఎక్కడన్నా ఉన్నాయా అని చెప్పేసి నాలుకలు బయట పడేసి వెతుకుతాండ్రు. ఆడదేవుడా నువ్వు ఎక్కడున్నావు సామి, కాస్త కర్ర నుంచి కళ్ళల్లో నీళ్లు వాడేటట్టు చేయని జనాలు కోరుకుందామని అనుకున్న ఊళ్ళల్లో ఆన చేసిన విద్యాంశం యాదికొచ్చి ఆ దేవుని కోరుకోవాలంటే సుత భయపడతారు. ఇక గిట్లనే ఇంకొన్ని రోజులుంటే మనుషులు ఆవిరై ఇక గాల కలిసిపోడు ఖాయము. గందుకని వీళ్ళందరూ చూడుర్రి నెత్తి మీద క్యాపే పెట్టి దాని మీదకి వెళ్ళి తెల్ల తువాల కట్టి ఒకళ్ళు ఇక అందం పాడైతే శర్మం కమిలిపోతుందని ఛత్రి పట్టుకొని ఇద్దరు ఇక మీదికెంచి తువాలనో లేకపోతే ఇంకేదో వేసుకొని ఎండకెంచి బచాయించాలని చెప్పేసి తాపాత్రయంతో ఇంకిందరు. గిట్లా మొత్తం మీద అయితే అందరు ఎండకెంచి బయటపడేందుకు ఇట్లా సురాన్చుకుంటున్నారు అన్నట్టు. కానీ జ్యూసులు దాగుర్రి, పండ్ల పొలాలు తినుర్రి, నిమ్మరసము, షర్బతులు, పండ్ల రసాలు, ఇక పుష్కలంగా నీళ్లు ఏదైతే అది ఏది ఉంటుంది తీసుకోర్రి. కానీ అస్సలు కేర్లెస్గా ఉండకూరి. ఏమంటాను జర ఎండలోకి వెళ్ళి పైలము. ప్రసాదాలు తినాలంటే సుత భయం పుట్టే రోజులు వచ్చినాయి. మరి ఏం తిండోళ్ళ నాకు అర్థం కాదు. బయట తింటే కల్తీ కాలిపోయింది, ఏదైనా ముట్టబోదామంటే భయం అవుతుంది, ఏదైనా తినబోదామంటే కూడా భయం అవుతుంది. అన్నిటి గురించి ఏమో కానీ ఈ ప్రసాదాల ముచ్చట సుత గిట్టని అనిపిస్తుంది. ఇక చేసేదేంది చూసేదేంది ఏమోనోళ్ళ. ఈయన కట్టుకు ఎవరో తింటే గారెలు తినాలి, ఇంటే భారతం వినాలన్నారు కదా. కానీ ఇప్పుడు అన్ని సామాధుల కింద మీద అయితే ఉన్నాయి. ఎందుకంటే చూడరికి ముచ్చట. అబ్బబ్బా ఏం భక్తి, ఏం శ్రద్ధ. ఏలూరు జిల్లాలో ఉన్న ఆ ద్వారక తిరుమల చిన్న వెంకట స్వామి గుడిలో ఆలయ అధికారుల లీల చూస్తే భక్తులకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి అనే ఊళ్ళే ఉండే పిప్పిలి నరేష్ అనే భక్తుడు ఎంతో భక్తితోని శ్రద్ధతోని ఈ ఏలూరులో ఉండే స్వామి కొండకు పోయి మొక్కులు తీర్చుకొని ఇంటికి ప్రసాదం తెచ్చుకున్నాడు. మంచిగా తిందామని చెప్పేసి తీస్తే అందులో వచ్చింది చూసి పరేషాన్ అయిపోయిండు. ఇంట్లోకి వచ్చి ఆ పులిహోర పొట్ల మిప్పి చూసే వరకల్లా అందులో సాక్షాత్తు ఎవడో లొట్ట నమ్లి వారేసిన ములక్కాడ కాడలు దర్శనమిచ్చినాయి. పాపం అమృతమసంటి స్వామివారి ప్రసాదం ఈ నమ్మలేసిన ములక్కాడ ముక్కలకు చూసేసరికల్లా ఇక భక్తుడి గుండె గబేలు అన్నది అన్నట్టు. అంటే పులార్ తెప్పించుకున్నాను, దాంట్లో నవలేసిన ములక్కాడ ముక్కలు వచ్చినాయి. ఇదే నా చేసేది. భక్తితో తినాల్సిన ప్రసాదంలో ఎవడో తిని వారేసిన ఎంగిలి ముక్కలు అత్తే చూసి భక్తులంతా నొసలు ఇరుచుకుంటా అధికారుల మీద నిప్పులు కక్కుతాండ్రు. చెప్పురి కక్కరా. అయ్యో దేవుని ప్రసాదం తిందామని పోయి తెచ్చుకుంటే చూసి భక్తులు నొసలు విరుస్తూ ఆలయ అధికారుల మీద నిప్పులు కక్కుతుర్రు జనాలు. అసలు పులిహోరలా ములక్కాడలు వేసులేని సామి, లేక ప్రసాదం అండేటోళ్ళు తినుకుంటా అందులో ఇట్లా వేసి మర్చిపోయిర్రా అని మొత్తుకుంటాండ్రు. ఎంతో పవిత్రంగా నియమనిష్టలు చేసే స్వామి ప్రసాదం గింత నిర్లక్ష్యంగా చేస్తారా? భక్తులు ఎంతన్నా ఇట్టంగా తిన్న ప్రసాదం సుతా గిట్లా జాగ్రత్తలు తీసుకోకుండా చూసి ప్యాక్ చేయాలనే జ్ఞానం కూడా లేదా? ఈ పాపం అంతా ఎవల ఖాతాలు పడుతుంది కానీ ఆ గుడి సార్లను తిట్టబట్టేగా. అయినా వాళ్ళైనా భయంలో పెట్టుకోవాలి కదా. ఏందో నల్ల ఈ పాండు నాకు అర్థం కాదు. ఎప్పుడైనా జనాలు వచ్చిర్రంటే దేవుని మీద భక్తితోనే వస్తారు. స్వామి ప్రసాదం ఇట్టంగా కళ్ళకు అదుకొని తింటారు. గసోటి భగవంతుడి ప్రసాదాన్ని కూడా ఎంగిలి కూడా చేసిన ఈ గనుల మీద సర్కారు ఏం యాక్షన్ తీసుకుంటే చూడాలి మరి. ఇప్పుడు ఇంట్లోనే తినడానికి తక్కువ, బయట తిండి ఎక్కువ ఇష్టపడేటోళ్ళు ఎక్కువ అయిపోయారు. ఏం తిన్నా తింటారు అసలు జనాలు. బయట తినకుర్రి పానాలు మంచిగా ఉండే అంటే ఎవరింటాండ్రు ఎప్పుడు నాకు అర్థం కాదు. లేదు పక్కింటి పుల్ల కూరని రుసన్నట్టు బయట తిండే మస్తు ఖుషి అంటుర్రు. ఆఖరికి మస్తు తిప్పలు పడతారు. షేప్ తినకపోతే షేడంగా చూడాలన్నట్టు గీడ తిప్పలు గట్లనే అయింది మరి. పాపం బజ్జీల కథ ఏడదాకా పోయిందో చూద్దాం పాండ్రు ఒక పారి. అబ్బాబ్బా ఎంత ఘోరం జరిగిపోయిందల్లా.
మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కన ఉన్న ఉంగుటూరు నియోజకవర్గం ఎస్ కొండేపాడుల ఒక విచిత్రమైన ముచ్చట జరిగింది. ఇవిడో పుణ్యాత్ముడు నిల్వ ఉంచిన మైదా పిండితోని మస్తు గరం గరం బజ్జీలు చేసిండు. ఆ రుచికి మెచ్చి మనోళ్ళు ఒక 12 మంది గట్ట తినేసరికి ఇక అది జర కడుపులో ఫుడ్ పాయిజన్ కింద పడ్డది అన్నట్టు. ఇంకేందిగా ఆ 12 మంది పరిశాన ఇప్పుడు భీమవరంలో 2 ఆసుపత్రులలో పడకలు ఎక్కి చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ముచ్చట పెద్ద సార్లకు తెలియడే ఆలస్యం. ఇక రాత్రి పెద్ద దండు దిగింది ఆసుపత్రికి. పెద్ద సార్లు వచ్చి సార్లకు అరుచుకొని పోయిరన్నట్టు. ఎట్లుంది పానము మంచిగా ఉన్నదా లేదా అని అడిగిపోయిరట. తిన్న బజ్జీల ముచ్చటిని బాధితుల బంధువులకు ధైర్యం ఉండురని పెద్ద మాటలు చెప్పిర్రు. ఇక దవాఖాన డాక్టర్లను మేనేజ్మెంట్ని పిలిచి పైసల ముచ్చట పక్కన పెట్టి ఫస్ట్ మెరుగైన వైద్యం అందించి పుణ్యం కట్టుకోరని ఆర్డర్లు వేసిరట. ఇంతటనే ఆగకుండా జిల్లా వైద్యాధికారిని గీతాబాయి మేడంను పిలిచి ఆ బజ్జీల ఎఫెక్ట్ ఎట్లుందో ఏందో 24 గంటల పాటు కళ్ళని వత్తులేసుకొని అప్రమత్తంగా ఉండి బాధితులను కనిపెట్టి ఉండాలి అని కలెక్టర్ గట్టిగానే క్లాస్ వీకిరట. వీళ్ళందరితోటి ఆసుపత్రి రూమ్ అంతా పెద్ద లీడర్లతో నిండిపోయింది. గణపవరం మండలంలో ఈరోజు ప్రొద్దుట 12 మెంబర్స్ మైదా పిండి తోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని అది ఫుడ్ పాయిజనింగ్ అయింది. అందులో ఒక 2 మేల్ మెంబర్స్ ఉన్నారు, 8 ఫిమేల్ మెంబర్స్, ఒక 2-year-old బాయ్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇంపీరియల్ హాస్పిటల్ కి తర్వాత భీమవరం హాస్పిటల్ కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా అన్కాన్షియస్ అయ్యి వామిటింగ్స్ అయ్యి తీసుకురావడం జరిగింది. అది వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో ఏదో కలిసింది అనేది మనం దాని టెస్ట్ ఫుడ్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో దాన్ని టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వీరందరినీ కూడా ఈ 2 హాస్పిటల్స్ లో భీమవరం తర్వాత ఇంపీరియల్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని క్లోజ్ గా వాచ్ చేస్తున్నాము. మన డిఎంహెచ్ఓ గారు వారి టీం అంతా కూడా ఉన్నారు. ఇక్కడ అంతా కూడా హాస్పిటల్స్ టీమ్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది బయటపడ్డారు, కాన్షియస్ లోకి వచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి అంతా కూడా కొంచెం ఎట్లా ఉందనేది రేపు మార్నింగ్ వరకు చూడాల్సి ఉంటుంది. మరి పైలమల్ల జర బయట ఈ తినే ముందట పైలంగా ఉండాలి, జర పుణ్యం ఉంటుంది. మంచి తిండి తినుండ్రి. ఇక లేకిడి తిండి అద్దు అంటే వినరు కదా మీరు. ఏమనులే ఏ తిన్న జర పైలం బయట పానాలకు తక్లీఫ్ తెచ్చుకోకుర్రి. ఏమంటాను? ఏ మానలు ఒక దిక్కు కొట్టే ఎండ కొట్టనే పట్టే, ఇంకొక దిక్కు జోపిన ఎండలు జోపనే పట్టే. ఇది ఎండాకాలమా లేకపోతే ఆనకాలమా అనే డౌట్ రానియకుండా 2 అచ్చి కాలిపోతానే ఈ అవకాలంలో మానవాడ. పాపం సిటీల తిప్పలు ఇంకొక తీరైతే ఊళ్ళ తిప్పలు చెప్పరా అని మస్తు బాధ అనిపిస్తుందట రైతులకు. ఏ మానలమ్మ పడాలనుకున్నప్పుడు ఏమో వరిపాడు కావు, అద్దన్నప్పుడు జోపి కొడతానే. అయితే వాయి కానీ ఊళ్ళ తిప్పలు ఎట్లున్నాయి ఒకసారి పోదాం నడుర్రి. తడిసిన ధాన్యం తడిసినట్టే వాయే, కొట్టుకపోయినట్టే పొట్టు జోపిందాన. ఖానాపూర్ గడ్డ మీద రాత్రి పడ్డ ఒక్క వానకే కొనుగోలు కేంద్రాలలో అడ్లు మొత్తం నాన్ని. చదువుకున్న పెద్ద సార్లు మార్కెట్ యార్డ్ల ఏర్పాట్లు మత్రి వేసిరనుకుంటే రాత్రే రైతన్నల కష్టం కాస్త ఏట్ల కలిసినట్టు ఇక వాన నీళ్ళలో కొట్టుకుపోయినట్టు. అదృష్టం బాగుండి వడ్లు కొన్ని మిగిలినాయి కానీ లేకపోతే ఆగం కావాల్సిందే. ఇక ఇట్లా వడ్లు తడిసిపోయేసరికి రైతులు రోడ్లెక్కి ఆందోళన చేయడానికి అసలు కారణం ఏంటంటే మన అధికారులు టైంకు అడ్లు కొనేసి పుణ్యం కట్టుకుందామనే ముచ్చటే మర్చిపోయిననే ఎడబబట్టే వాళ్ళు. ఇక ఈ రోజు కొంటాం రేపు కొంటాం అనుకుంటే టైం వేస్ట్ చేస్తాండ్రు. ఈ లోపట్ల ఆనదేవుడు వచ్చి ఇంకింత ముంచిపాయే రైతును. ఏంది ఏం కథ? ఇప్పుడు చూస్తే ఆ తడిసిన అడ్లను ప్రభుత్వమే కొనాలని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటాండ్రు. మార్కెట్ యార్డ్లో నిలిచిన నీళ్ళను చూసుకుంటా కూసోకుండా ఇక ఫస్ట్ నీళ్లను బయటకు పోయేటట్టు తోడాలి. తడిసిన అడ్లను అట్లనే కుప్పలు పోసి పెడితే బూజు పడుతుంది. టార్పిన్లను వరిసి ఎండ తగిలేటట్టు పచ్చగా ఆరవేయాలి, కవర్లు గప్పాలి. మళ్ళీ వాన రాదులే అని నమ్మి మోసవకుర్రి జనాలు. వాటర్ ప్రూఫ్ కవర్లు తెచ్చి ముందే గట్టిగా గప్పాలి, కప్పి పెట్టాలి. వ్యవసాయం పెద్దసార్లు ఇప్పుడు మార్కెట్ యార్డుకు రాక్కచ్చి ఎంత నష్టం జరిగిందో కళ్ళకు గట్టినట్టు చూపించి రాయించాలి. ఎప్పుడు 17% తేమ ఉండాలని రూల్స్ మాట్లాడే సార్లకు ఇప్పుడు వాన పడ్డది కదా సామి, రూల్స్ కాస్త పక్కన పెట్టి వడ్డు కొనండి అని కలెక్టర్ ఆఫీసుకు ముందర వినతి పత్రం ఇవ్వాలి. తడిసిన అడ్లను రైస్ మిల్లర్లు కానీ కేంద్ర నిర్వాహకులు కానీ తీసుకోమని నకరాలు చేస్తే అస్సలు ఊరుకోకుండా పౌర సరఫరాల శాఖ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి పంచాయతీ పెట్టాలంటాండ్రు ఇంత మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు. ఏమనోళ్ళ ఏది ఏమైనా చెడుగొట్టాలకు రైతు అయితే తిప్పలే కదా. గివి 2 ఖతర్నాక్ వార్తలు. మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుసా. గప్పదాకా చూస్తూనే ఉండర్రి ప్రైమ్ 9.